ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రజలకు బాగానే ఉపయోగపడుతున్నాయి. పాపం పనుల్లో బిజీ అయి ఉండే మహిళలు తీరిక లేక చేతులకు గోరింటాకు పెట్టుకోవడం కష్టమైంది. పుట్టింటికి ఓనికి బస్ ఎక్కుతూనే అక్కకు గోరింటాకు యాదకొచ్చిందుల్లా. ఇంకేం చేతులకు గోరింటాకు పెట్టుడే. బస్ అయితేంది, రైలు అయితేంది, ఏడున్నా మన సాంప్రదాయం కాపాడుకోవాలి, మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి. తస్సదియ్య తగ్గేదేలే. బస్సులో బుద్ధి కూసోవాలి, చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి, ఇంటికి పోయేలోపు ఎర్రగా వండాలి. అదే కదా మన టార్గెట్. ఎంతైనా మహాలక్ష్మికి ప్రతిరూపాలం కదా, మాదే రాజ్యం మళ్ళా. అప్పట్లో మనం మస్తుగా చూసినాం కదా, మన అమ్మలక్కలు జుట్లేసుకునుడు, ఎల్లిపాయలు ఏరుకునుడు, పేక ఆడుకునుడు. ఇక ఒక అక్క అయితే ఏకంగా బస్సులనే మంచిగా బ్రష్ చేసుకుంది, మస్తుగా చూసినాం కదా. ఇప్పుడైతే ఏకంగా ఒక అక్క మంచిగా బస్సులో కూర్చొని చేతులకు గోరింటాకు పెట్టుకొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తుందిలా. పాపం బిడ్డ ఇంట్లో ఎంత పని చేస్తున్నదో, అరగంట సుద్ధ టైం లేదనుకుంటా. గందుకే గిట్లా బస్సులో పోకుండా టైం సేవ్ చేసుకున్నది. ఏదైతే ఏంది, ఫ్రీ బస్సు ఇట్లా హెల్ప్ అవుతుంది. కానివ్వండి మీదే రాజ్యం.